ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సో, నడుము నొప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేధిస్తున్న ప్రాబ్లమ్స్‌లో ఒకటని మనం చెప్పుకోవచ్చు. చిన్న, పెద్ద అన్న తేడా ఏమీ లేకుండా అది ట్రాఫిక్‌లో ఎక్కువసేపు వెహికల్స్ నడపడం వల్ల అవ్వచ్చు, లేదా కంప్యూటర్ మీద కావచ్చు, సిస్టమ్ ముందు కావచ్చు, ఎక్కువసేపు అలా కూర్చొని ఉండడం వల్ల కావచ్చు. సో, రకరకాల కారణాల వల్ల ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్ అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ నొప్పులు చూస్తున్నాం. ఇంకా పెద్దవాళ్ళకి కాస్త ఎర్లీగానే వస్తుందని చెప్పుకోవచ్చు. మరి అసలు నడుము నొప్పులు ఎందుకు రీసెంట్ డేస్‌లో ఎక్కువ పెరగడానికి రీజన్ ఏంటి? లేదా వీటికేమన్నా మన దగ్గర ఏమన్నా అంటే న్యాచురల్ వేలో తగ్గించుకోవడానికి ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలి? సో, ఈరోజు ఆ టాపిక్ అంతా మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సార్ నమస్తే. నమస్తే. సో సార్, ఇప్పుడు నేను చెప్పినట్లు నడుము నొప్పి అనేది అసలు ఏజ్‌తో సంబంధమే లేకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, వర్క్ లైఫ్ అవ్వచ్చు, వీటి వల్ల ఎక్కువగా ఫీల్ అవుతున్నారు చాలామంది. పోస్చర్స్ డిఫరెంట్‌గా కూర్చోవటం. సో, మరి అసలు ఆ నడుము నొప్పికి కారణాలు ఏంటి? వాటి సొల్యూషన్స్ ఏంటి సార్? ఇప్పుడు నడుము నొప్పి ఎవరిని వదిలిపెట్టట్లా. పిల్లలని కూడా ఏం చూడట్లా. పిల్లలు, మధ్య వయసు వారు, యుక్త వయసు వారు, ఆడ, మగ, వృద్ధులు ఎవరిని వదిలిపెట్టట్లేదు. అంటే మారుతున్న మన అలవాట్లు, పద్ధతులు, ఆధునీకరణ, పట్టణీకరణ, పాశ్చాత్యీకరణ, ఈ విధానాల వల్ల మనం రోజు రోజు నడుము నొప్పులు పెరిగిపోతున్నాయి. సరే, ఇక మనం రోడ్లు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉంటాయి? ఆ రోడ్లు, గుంతలు ఉన్న రోడ్లలో బైకుల మీద, ఆటోల మీద, లేదా పల్లె వెలుగు బస్సుల్లో వెళ్తుంటే ఎత్తెత్తి కొట్టేస్తుంటాయి. ఆ విధంగా గుంతల రోడ్ల వల్ల కూడా నడుము నొప్పి రావడం సహజం. ఇంకోటి ఏంటంటే, మనం గమనించవలసింది, దేవుడు మనకి నడుము పూసలు నిర్మాణము చేసినప్పుడు ఈ నడుము పూసలు 75 కిలోల బరువు మోయటానికి అనుకూలంగా నిర్మాణం చేశారు. మనం అనేక కారణాల వల్ల బరువు పెరిగిపోయి 100, 110 కేజీలు అయ్యి నడుము నొప్పి వచ్చిందంటే నడుము నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆ పూసల యొక్క మధ్యలో ఒక డిస్క్ అని ఉంటుంది, ఒక కుషన్ లాంటి డిస్క్ ఉంటుంది. బరువు ఎక్కువైనా, లేదు ఏదైనా మనం అనుకోకుండా బరువు ఎత్తితే, అలవాటు లేకుండా బరువు ఎత్తేస్తే నడుము పట్టేసింది అంటారు. పట్టడం అంటే డిస్క్ పక్కకు తొలుగుతుంది ఆ కుషన్. అది నరాల మీద ఒత్తిడి చేసి తీవ్రమైన నొప్పి, నడుము నొప్పి. కొంతమందికి నడుము నొప్పి ప్రారంభమై పిరుదల వెనుకగా, తొడల వెనుకగా, మోకాలు వెనుక, పిక్కల మీదుగా అరికాలు వరకు పాకుతుంది. కరెంటు షాకు కొట్టినట్టుంటుంది నొప్పి. డిస్కు ఒక పక్కకు తొలగితే ఒక పక్క నొప్పి ఉంటుంది, 2 పక్కలకి తొలగితే 2 పక్కల ఉంటుంది. ఈ నొప్పిని నడుము నుంచి ప్రారంభమై అరికాలు వరకు వెళ్ళే ఈ నొప్పిని వైద్య పరిభాషలో సయాటికా అంటారు. ఈ సయాటికా తీవ్రంగా ఉంటే దానికి ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ ఒక 3 నెలలు వాడితే పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. దాని పేరు ప్రెగాబాలిన్ NT 75/10, PREGABOLIN NT 75/10. ఈ ట్యాబ్లెట్ చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ పూసలు కొంచెం వృద్ధాప్యం వచ్చేసరికి వాటిలో అరుగుదల మొదలవుతుంది. అరుగుదల మొదలయ్యి చిన్న చిన్న ఎముకలు పెరుగుదల ఉంటుంది. ఆ చిన్న ఎముక ముక్కలు పెరిగి అవి వచ్చి నరం మీద ఒత్తిడి చేయటం వల్ల నడుము నొప్పి వృద్ధాప్యంలో కూడా సయాటికా వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది దీనికి ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రే తీస్తే మనకు పెద్ద ప్రయోజనం ఉండదు, డిస్క్ అనేది కనపడదు. ఏదైనా అరుగుదల, కొంచెం ఎముక ముక్కలు ఎక్కువగా పెరిగినవి కనపడతాయి. కనుక ఆధునిక యుగంలో మనము MRI నడుముకి తీయించుకోమని చెప్తూ ఉన్నారు. ఇది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ముందు అసలు కొంతమంది మందుల షాప్కి వెళ్ళిపోయి సొంత వైద్యం మొదలెడుతున్నారు. నడుము నొప్పి ఇవ్వు ట్యాబ్లెట్లు, నొప్పి ట్యాబ్లెట్ ఇస్తాడు. నొప్పి ట్యాబ్లెట్లు ఇస్తారు, వాడతాము, తగ్గుతుంది. ఇక అలా వాడుతూ ఉంటే మీకు తెలవకుండా సైలెంట్గా, నిశ్శబ్దంగా మీ కిడ్నీలు అవుట్, అంతే సంగతులు. ఖరాబ్ అయిపోతాయి, రక్తంలో క్రియాటినిన్ పెరిగిపోతుంది. తర్వాత మీకు డయాలసిస్ మిషన్ ఎక్కవలసిన అవసరం ఏర్పడుతుంది. చూసారా,
డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు ఇవ్వాలి, డాక్టర్ దగ్గర లైన్లో నిలబడాలి అనుకుని మందుల షాప్కి వెళ్ళి అక్కడ స్కూటర్ కాలు కింద పెట్టి ఇవ్వయా మందులంటే వాడితే మీ కిడ్నీలే అవుట్. కనుక ఆ పని చేయొద్దు. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలి నడుము నొప్పి వచ్చినప్పుడు? ఎముకల డాక్టర్ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలా, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలా అని అనుమానం ఉంటుంది. ఎముకల డాక్టర్ కంటే మెదడు నరాల డాక్టరు మంచిది. మెదడు నరాల డాక్టర్ మందులు ఇచ్చే డాక్టర్ని న్యూరాలజిస్ట్ అంటారు, ఆయనే న్యూరో ఫిజిషియన్ అంటారు. మెదడు నరాలకు ఆపరేషన్లు చేసే డాక్టర్ని న్యూరో సర్జన్ అంటారు. న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటాడు, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తారు. ఇది ఎంఆర్ఐ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం, కానీ ఎంఆర్ఐ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే నడుము నొప్పి కేవలం డిస్కు పూసల అరుగుదలే కాక నడుముకి పూసలకు టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పురుషులకు మూత్రకోశంలో ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. అది 50 ఏళ్ళు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే మనం మాస్టర్ హెల్త్ చెకప్ చేసేటప్పుడు PSA అనే రక్త పరీక్ష చేయించుకుంటే తొలి దశలో గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్లకు ఉన్న గుణం ఏంటంటే తొలి దశలో ఏ క్యాన్సర్ కూడా నొప్పి అనేది ఉండదు, బరువు తగ్గుతారు, ఆకలి నశిస్తుంది, రక్తహీనత ఉంటుంది. ఇంతేగాని ఏ క్యాన్సర్లో అయినా నొప్పి వచ్చిందంటే అది 4వ దశ ముదిరిపోయిందని. తెలవకుండా ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సరు నడుము పూసలకు వ్యాప్తి చెంది అంటే 4వ దశకి వెళ్ళిపోతుంది. ఎంఆర్ఐ చేస్తే పూసలలో ఏమైనా క్యాన్సర్ ఉన్నదా అని తెలుస్తుంది, టీబీ వ్యాధి ఉన్నదా అని తెలుస్తుంది. ఈ ఎంఆర్ఐ పరీక్ష ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే జనరల్ హాస్పిటల్ అన్నింటిలో కూడా ఉచితంగా చేస్తారు. అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. మనం బయట చేయించుకోవాలంటే 7-8 వేల రూపాయలు అవుతుంది. మీకు ఒక సలహా ఇస్తాను. హైదరాబాద్ నగరంలో మెడ్ ప్లస్ MEDPLUS మెడ్ ప్లస్ అనే డయాగ్నోస్టిక్ వారు ఏ పరీక్ష అయినా ఎంఆర్ఐ సిటీ స్కాన్తో సహా 25% పరీక్ష చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మీరు రైలుకు వస్తే సికింద్రాబాద్ స్టేషన్లో రాత్రి పొద్దున్నే దిగి అక్కడే స్నానం చేసి టిఫిన్ చేసి సమీపంలో హబ్సిగూడ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ అని ఉంది, అక్కడికి వెళ్ళండి. పొద్దున్నే వెళ్ళారంటే చేసేసి మధ్యాహ్నానికల్లా రిపోర్ట్ ఇస్తారు. మీరు సాయంత్రానికల్లా రాత్రికల్లా ఇంటికి చేరుకోవచ్చు. ఈ హబ్సిగూడతో పాటు గచ్చిబౌలి, కుకట్పల్లి, అలాగే లింగంపల్లి దగ్గర ఉండే నల్లగండ్ల గేట్ దగ్గర ఈ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ కేంద్రాలు హైదరాబాద్లో అతి తక్కువ రేట్లకు మీకు 50,000 రూపాయలు అయ్యే టెస్టులను కేవలం 12,500 చేసే సదుపాయం ఉంది. కనుక ఎంఆర్ఐ మీ ఊర్లో ఏదైనా కారణం వల్ల చేయించుకోలేకపోతే హైదరాబాద్కి వచ్చి కర్ణాటక వారు, తెలంగాణ జిల్లాల వారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి ఈ మెడ్ ప్లస్లో ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. ఎవరైనా చేయించుకోవచ్చు. సార్, ఎంఆర్ఐ వల్ల కంప్లీట్గా ఏమి ప్రాబ్లం ఉందో తెలిసిపోతుంది. ఎంఆర్ఐ వల్ల యువతలో డిస్క్ పక్కకు తొలగితే డిస్క్ తొలగిన విషయము, నరం మీద ఏ మేరకు ఒత్తిడి ఉన్నది అని తెలుస్తుంది, ఆపరేషన్ అవసరమా లేదా కూడా తెలుస్తుంది. దీంతోపాటు వృద్ధాప్యంలో పూసల అరుగుదల, పూసలు కొంచెం ముక్క పెరగటం, అట్లాగే టీబీ, క్యాన్సర్ లాంటి పూసలకు వచ్చే వ్యాధులను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. కనుక ఎంఆర్ఐ చేయించుకోవటం మంచిది, ఉత్తమం. గుడ్డిగా ఏదో ఎక్స్రే తీయించుకుని దాని బదులు ఎంఆర్ఐ చేయించుకోవటం అనేది చాలా ముఖ్యం, అవసరం. అండ్ ఇంకొకటి, బెడ్స్ అంటే మనం పడుకునే బెడ్ వల్ల కూడా మనకి నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కొంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు. సో ఎటువంటి బెడ్స్ మీద పడుకుంటే కొంతవరకు ఉపయోగం అంటారు? కొంతమందికి ఇప్పుడు కూడా ఈ స్ప్రింగ్ మంచాలు ఉంటాయి, ఆ ఊగుతుంటారు, వాళ్ళు ఆనందం అనుకుంటారు. స్ప్రింగ్ కాట్ల మీద పడుకుంటే నడుము నొప్పి వస్తుంది. అసలు మనం చెక్క కింద ప్లాంక్, వుడెన్ ప్లాంక్ ఉండాలి. దాని మీద కూడా ఫోముతో చేసిన పరుపు కాకుండా కాయర్, పీచు పదార్థంతో చేసింది, లేదు సగము పీచు సగము ఫోమ్ కిందకు ఉండాలి, పీచు పైకి ఉండాలి, అది కూడా మంచిదే.
ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మన పాతకాలపు అలవాట్లు వైర్ మంచాలు, ఆ వైర్ మంచాల మీద పడుకుంటే నడుము నొప్పి వస్తుంది. అట్లాగే నవారు మంచాలు, నవారు గతంలో నూలుతో చేసేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ నవారు ఎంత టైట్ చేసినా ఈ గొయ్యిలోనే ఉంటాయి. కనుక నులక మంచాలు, స్ప్రింగు కాట్లు, నవారు లేదా ప్లాస్టిక్ ఆ మంచాలు వాడటం మంచిది కాదు. చెక్క బల్ల, రైతులు వ్యవసాయదారుల ఇళ్లలో ఉంటాయి, బల్ల మీద పడుకోవచ్చు, లేదా హాయిగా కింద చాపేసుకుని నేల మీద పడుకోవచ్చు. దిండు కూడా ఒకటికి మించి ఎక్కువ వేసుకోకూడదు. ఇక సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు నడుము నొప్పులు చాలా అధికంగా వస్తున్నాయి. మీరు ఒక గంట అయిపోగానే లేచి కుర్చీలోంచి ఒక రౌండ్ వేసి రావాలి. తర్వాత కుర్చీలు కూడా గాడ్రేజ్ కంపెనీ వారు మన పూస ఎలా అయితే బెండ్ ఉందో దానికి అనుకూలంగా బ్యాక్ సపోర్ట్ ఇచ్చే విధంగా తయారు చేస్తున్నారు. మీరు పనిచేసేటప్పుడు బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఇంకోటి, మెడ వంచి పని చేయకూడదు. మన కంప్యూటర్ స్క్రీను కంటికి స్ట్రెయిట్గా ఉండాలి. మెడ వంచడం వల్ల మెడ నొప్పి వస్తుంది. అందువల్ల కంప్యూటర్ రంగ నిపుణులు 12 గంటలు పనిచేస్తారు. ఏకదాటిన గంట అవగానే లేచి ఒక 5-10 నిమిషాలు ఒక రౌండ్ వేసి రండి. ఆ విధంగా తర్వాత బైకులు గోతుల రోడ్లో వెళ్లకుండా, గోతులు లేని రోడ్డు ఇంకా 4-5 కిలోమీటర్ల దూరం ఎక్కువైనా మంచి రోడ్డు మీద వెళ్ళండి. అంతేగాని ఇటు వెళ్తే తక్కువ దూరం అని చెప్పి గోతుల్లో ఆ ప్రయాణం చేస్తే నడు నొప్పి రావడానికి కారణం ఇచ్చిన మందులు కూడా పనిచేసే అవకాశం లేదు. దీనికి రకరకాలుగా చికిత్సలు, నొప్పి ట్యాబ్లెట్లు వాడితే కిడ్నీలు పాడైపోతాయి. ఎముకల డాక్టరు లేదా న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటాడు. ఆపరేషన్ చేస్తే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, బరువు పనిచేసేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు నిర్మాణ కార్మికులు మళ్ళీ తిరిగి ఆ పనిలోకి వెళ్ళగలరా? అసలు న్యూరో సర్జరీ లేదా వీళ్ళు ఆపరేషన్ చేస్తే కొంతమందికి భయం, ఖర్చుతో కూడుకున్న విషయం, వంగకూడదంటారు, నేల మీద కూర్చోవద్దంటారు. అందువల్ల ఆపరేషన్ అవసరము లేకుండా ప్రకృతిలో లభించే పదార్థాలతో లీ ఫార్మా అనే కంపెనీ వారు కొన్ని మందులు తయారు చేశారు. దాంట్లో స్పైనోకార్ట్. ఈ స్పైనోకార్ట్ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి, రోజుకు 3, ఇలా 3 డబ్బాలు 3 నెలలు వాడితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. దీంట్లో ఏముంటాయి? పసుపులో ఉండే కర్కుమెన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ డి, షల్లాకి అనే ఆయుర్వేద మందు. తయారీలో కానీ నిల్వ ఉంచడానికి కానీ ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా తయారు చేస్తారు. ఇవి 3 డబ్బాలు వాడవలసి ఉంటుంది. దీంతోపాటు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్, నడుము నొప్పి ఉన్న చోట రోజుకు 5 సార్లు రాస్తే గంటలోనే నడుము నొప్పి తగ్గిపోతుంది. ఇది నడుముకే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన మందులు వాడుతుంటే నడుము నొప్పితో పాటు మెడ నొప్పి ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. ఈ నడుము నొప్పిని వైద్య పరిభాషలో పూసల అరుగుదల వల్ల వచ్చేదాన్ని మెడ అయితేనేమో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు, నడుమైతే లంబార్ స్పాండిలోసిస్ అంటారు వైద్య పరిభాషలో. ఇది రాస్తే నడుము, మెడ, కండరాల నొప్పులు, పిక్కల నొప్పులు, ఎక్కడ నొప్పి ఉన్నా, మోకాల నొప్పి ఉన్నా కూడా దీన్ని రాస్తే తగ్గిపోతుంది, చక్కటి ఉపశమనం ఇస్తుంది. వీటితో పాటు మహాబీర విత్తనాలు, పేరులో బీర అని ఉందని బీరకాయ విత్తనాలు అనుకునే బీరకాయలు కాదు ఇవి, బీరక విత్తనాలు కాదు ఇవి, వన తులసి విత్తనాలు. తులసిలో అనేక రకమైన మనకు జాతులు ఉన్నాయి. ఇది వన తులసి. 1 స్పూను గింజలు 1/4 లీటర్ నీళ్ళలో దీన్ని రాత్రంతా నానబెట్టాలి. నానబెట్టి పరగడుపున గింజలు నీళ్లు కలిపి తాగాలి. ఇవి సబ్జా గింజలాగా ఊపుతాయి. మనకి నడుము నొప్పి 3 నెలలలో తగ్గిన తరువాత కూడా మళ్ళీ పునరావృతం కావాలంటే మిగతా మందులన్నీ మానేయచ్చు. ఇది ఒక్కటి మాత్రం వాడుతూ ఉంటే
ఇక మళ్ళీ నడుము నొప్పి తిరిగి రాదు. ఈ నొప్పి మందులు, నడుము నొప్పి మందులు మోకాల నొప్పులకు పనికొస్తాయి, మెడ నొప్పికి పనికొస్తాయి, కండరాల నొప్పికి పనికొస్తాయి. ఆ విధంగా ఈ మహాబీర గింజలు ఈ రోజున దీన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. కలియుగము అన్నీ కల్తీల యుగమే. దీంట్లో కూడా మొదలెట్టారు. దీంట్లో ఏం చేస్తారు, 5 స్టార్ హోటల్లో బొప్పాయి పండు కోసినప్పుడు వచ్చే బొప్పాయి గింజలు ఏరుకొచ్చి ఎండబెట్టి దీంట్లో కలిపేస్తున్నారు. ఊళ్ళలో బస్తాలు బస్తాలు, కిలో 2 కిలోలు అమ్ముతున్నారు. అవి పనిచేయవు. ఇట్లా లేబుల్ ఉండాలి, ఎవరు ఏ కంపెనీ సరఫరా చేస్తున్నారని నమ్మకంగా తీసుకోవాలి. నాకు చాలామంది చెప్పారు, మా ఊళ్ళో ఉన్నాయండి, ఎందుకులే ఈ అవసరం లేదులే అన్నారు. అవి వాడారు, తగ్గల. కనుక ఈ కంపెనీ వారు, లీ ఫార్మా కంపెనీ వారు సరఫరా చేసే ఇతర మందులతో పాటు ఇదేం పెద్ద ఖర్చు అయింది కాదు. కనుక దీన్ని కూడా వారి దగ్గరే తీసుకుని వాడితే చక్కటి ఉపశమనం పొందుతున్నారు. ఈ మందులు 3 నెలలు వాడితే ఇక మళ్ళీ నడునొప్పి అనేది ఉండదు. నడునొప్పి పరార్. నడునొప్పి అంటే ఎముక పటుత్వానికి కాల్షియం అవసరం. ఇది బోన్ రిడ్జ్ అనే ట్యాబ్లెట్, BONRITZ. ఇది కూడా లీ ఫార్మా కంపెనీ వారు తయారు చేస్తున్నారు. మనకు మార్కెట్లో అనేక రకాల కాల్షియం అందుబాటులో ఉన్నాయి, వేల సంఖ్యలో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా రసాయనాలతో చేసిన కాల్షియం. ఇది న్యాచురల్ కాల్షియము, ప్రకృతి నుంచి తయారు చేసిన కాల్షియం. కాల్షియంతో పాటు దీంట్లో మెగ్నీషియం ఉన్నది, విటమిన్ K ఉన్నది, వాటితో పాటు విటమిన్ D ఉంది, జింకు కూడా ఉంది. ఇవన్నీ కూడా ఎముక పటుత్వానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు మనకు బలం కావాలి కదా, కండపుష్టి కావాలి కదా. కండపుష్టి, ఎముక పుష్టి కావాలంటే మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అవసరం. వాటి కోసము హైదరాబాదులో ఉండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వారు శాస్త్రజ్ఞులు 3 సంవత్సరాలు కష్టించి ఈ మిల్లెట్స్, చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటితో ఆ మిశ్రమాన్ని తయారు చేశారు. దీని మిల్లీ మంత్ర. ఒక 2 స్పూన్లు 1/4 గ్లాసు నీళ్ళల్లో కరగబెట్టండి. ఒక 1/2 లీటర్ పాలు కాచి ఈ కరగబెట్టిన పొడి నీళ్లను దాంట్లో పోయండి. పాలు మాకు పడదండి అంటే నీళ్ళల్లో కూడా కలుపుకొని తాగొచ్చు. మీకు కనుక షుగరు లేకపోతే, షుగరు లేని వాళ్ళు ఆర్గానిక్ జాగరి, ఆర్గానిక్ బెల్లం, ప్రకృతి వ్యవసాయము ద్వారా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా తయారు చేసిన బెల్లంని 2 స్పూన్లు వాడచ్చు. ఈ బెల్లం రుచి కోసమే కాక బెల్లములో ఇనుపు ఖనిజం ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించే గుణం ఉంటుంది. మహిళలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఈ చిరుధాన్యాలు, మిల్లెట్స్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వారు ప్రత్యేకంగా బిస్కెట్లు తయారు చేశారు. వీటిని మిల్లీ కుక్కీస్ అంటారు. నడుము నొప్పి ఉన్నవారు ఉదయము, మధ్యాహ్నం, రాత్రి కూడా 3 పూట్ల 3 తినచ్చు. విశేషం ఏంటంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. నేను కూడా తింటుంటాను. ఇది పిల్లలు అలవాటు పడితే, పిల్లల కంటపడిందంటే వాళ్ళే తినేస్తారు. అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, ఎవరు లేదు, వాళ్ళు మొత్తం వాళ్ళు ఖాళీ చేసేస్తారు. పెట్టండి, పిల్లలు కూడా మంచిదే. వాళ్ళు ఎత్తు పెరుగుతారు, కండపుష్టి ఉంటుంది. అలాగే మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ స్వీట్లు, హాట్లు, నూనె వస్తువులు లేదా ఏదో మార్కెట్లో లభించే పిచ్చి పిచ్చి బిస్కెట్ల బదులుగా ఈ మిల్లెట్స్తో చేసిన, చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు పెడితే మనం వచ్చిన అతిథులకు ఆరోగ్యం ప్రసాదించిన వాళ్ళం అవుతాం. అట్లాగే కాఫీ, టీలు, కూల్ డ్రింక్స్ ఎందుకు, దాని బదులుగా మనం అలవాట్లు మార్చుకోవాలి. మన ఇంటికి అతిథి వస్తే ఆయన ఆరోగ్యాన్ని కాపాడండి, ఆయన ఆరోగ్యం పాడు చేయొద్దు. వాళ్ళు మొహమాట పడతారు, మీరు ఇచ్చారని తాగుతారు. కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, లేదు కొబ్బరి నీళ్ళు దొరకలా చక్కగా మజ్జిగ ఇవ్వండి. మజ్జిగ కాకపోతే పాలు కాచి ఇవ్వండి. ఆ పాలలో మిల్లీ మంత్ర పొడిని కలిపి ఇవ్వండి. ఆ విధంగా అతిథుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మనం అలవాట్లు, మన సంస్కృతి ఉండాలి. కానీ ఎందుకు ఆ కాఫీలు, టీలు ఏంటి, ఆ కూల్ డ్రింక్స్ ఏంటంటే, కూల్ డ్రింక్స్ అంటే కెమికల్ విషము, కెమికల్స్, షుగరు కలిపిన నీళ్ళే, గ్యాస్ నింపిన నీళ్ళు. కనుక ఈ మిల్లీ మంత్ర చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు ఎప్పుడు ఒకే రకం కాకుండా
పాలల్లో కలిపే చిరుధాన్యాలు, పొడి, బిస్కెట్లు, ఇవి చాక్లెట్లు. ఇవి 1, 2, 3 తినచ్చు. ఒకేసారి అన్నీ తినద్దు. ఇది ట్యాబ్లెట్ తినండి, అంతేగాని 3, 4 ఒకేసారి తినబాకండి. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. ఇవి ఎక్కువ తిన్న నష్టం ఏం లేదు. పిల్లలు కూడా తినచ్చు, అందరూ తినచ్చు. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు పరిమితంగా మాత్రం తినండి. వీటితో పాటు వెరైటీ ఉండాలి కదా, ఎప్పుడు ఒకటే రకం తింటే బోర్ కొడుతుంది. మిల్లీ మంత్ర పొడి అన్నారు, బిస్కెట్లు అన్నారు, చాక్లెట్లు అన్నారు. ఎప్పుడు బోర్ కొడుతుందంటే చిప్స్, మిల్లీ చిప్స్. ఈ మిల్లీ చిప్స్ని ఉదయము, మధ్యాహ్నం, రాత్రి తినచ్చు, ఎవరైనా తినచ్చు. అట్లాగే మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ మిల్లీ చిప్స్ కూడా పెట్టచ్చు. మామూలు చిప్స్ బదులుగా, నూనెలో ముంచిన చిప్స్ బదులుగా మిల్లెట్ చిప్స్ ఇస్తే ఆరోగ్యకరం. వీటన్నిటితో పాటు కాల్షియం అధికంగా ఉండే కొన్ని వస్తువులు ఉన్నాయి. నువ్వుల ఉండలు 3 పూట్ల 3, అట్లాగే రాగి జావ ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు. చిరుధాన్యాలతో రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరికెలు, సామెలు, ఊదలు, వీటితో జావ రూపాన్ని కానీ, అన్నంగా కానీ, లేదు వీటినన్నింటినీ 1 పావు కేజీ, 1/2 కేజీ ఒక రకానికి కొని వాటన్నిటినీ పిండి గిరినీకి వెళ్ళి మీరు అన్నీ పిండి చేసి కలుపుకొని దాన్ని వాడచ్చు. మార్కెట్లో కూడా మిల్లీ అని అమ్ముతున్నారు. ఎందుకు మనం కొనుక్కుని చేయించుకుంటే మనకు దాంట్లో ఏమున్నాయో మనకు తెలియదు. ఎందుకు మనం ఇవన్నీ కొని ముడిసరుకొని పిండి పట్టించుకొని అవి వాడుకోవచ్చు కదా, పుల్కాలు వాడాలి. ఈ విధంగా ఆకుకూరల్లో కూడా కాల్షియం చాలా అధికంగా ఉంటుంది. అందువల్ల సహజ సిద్ధముగా ఉండే ఈ నువ్వుల ఉండలు, మరి ఈ మిల్లెట్స్, తర్వాత మేము చిన్నతనం అప్పుడు రోజు జీడీలు తినేవాళ్ళం, బెల్లపు జీడీలు. ఆ బెల్లపు జీడీల పైన నువ్వులు అద్దుతారు. ఆ నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఆ విధంగా మనకు తెలవకుండానే అప్పట్లో నూడిల్స్, ఇవన్నీ లేవు, మరి ఫాస్ట్ ఫుడ్లు, ఐస్ క్రీములు లేవు. అట్లాగే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా, పట్టణాల్లో కూడా ఉంటాయి, తినరు. పల్లీలు, గ్రౌండ్నట్, వేరుశనగ చిక్కీ ఉంటుంది, అది బెల్లంతో చేసినవి తినాలి. వేరుశనగ పప్పుల్లో మాంసకృతులు ఉన్నాయి, బెల్లంలో ఐరన్ ఉంది. ఆ విధంగా చిక్కీ చాలా ఆరోగ్యకరమైనది. కనుక ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా ఏమొస్తుంది అవన్నీ, ఫ్రైడ్ రైసు, నూడిల్సు, బర్గర్లు, పిజ్జాలు, ఐస్ క్రీములు, తర్వాత సోడాలు, కూల్ డ్రింక్స్ అవి మానేసి సహజ సిద్ధంగా మన పూర్వీకులు గ్రామీణ వాతావరణంలో ఏవైతే తిన్నారో అవి తింటే ఈ నడుము నొప్పి లాంటి వాటిని దూరం చేయొచ్చు. మరి ఇవన్నీ మందులు చెప్పారు కదా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అంటే కొంచెం కష్టతరమే. ఈ మందులు భారతదేశంలోనే కాక గల్ఫ్ దేశాలలో, అమెరికాలో, యూరోప్లో కూడా వాడుతున్నారు. అక్కడికి దొరుకుతాయి అంటే అమెజాన్ వారు ఆన్లైన్లో సరఫరా చేస్తున్నారు. అమెజాన్ భూమి మీద అన్ని దేశాల్లో ఉంది కదా, మీరు కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టి దీన్ని పొందొచ్చు. లేదా లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైటు www.leehealthdomain.comలో ఆర్డర్ పెట్టచ్చు. మాకు ఆన్లైన్ తెలియదండి, ఏం చేయాలంటే ఫోన్ చేయండి. 3 ఫోన్ నంబర్లు ఇస్తా. 1 9100107480, 9100107480, 8977030218. మూడవ నంబరు 9502897374. ఆపరేషన్ లేకుండా నడుము నొప్పి ఏ వయసు వారికి వచ్చినా ఎందుకైనా మంచిదని ఎంఆర్ఐ చేయించుకుని ఈ మందులు వాడటం ద్వారా పూర్తి ఉపశమనం జరుగుతుంది. అయితే మీకు ముందే చెప్పాను, మహాబీర విత్తనాలు మాత్రం వదలద్దు, వాటి వల్ల ఎటువంటి హాని ఉండదు. నేను చెప్పిన ఏ మందులో కూడా రసాయనాలు లేవు, నిల్వ ఉంచడానికి కూడా రసాయనాలు వాడరు, సురక్షితమైన మందులు.
ఆపరేషన్ లేకుండా వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, బరువు మోసేవారు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఈ మందులు వాడిన తర్వాత చక్కగా సుఖంగా జీవనాన్ని గడుపుతున్నారు. సో చాలా చక్కగా డాక్టర్ గారు అంటే దానికి లక్షణాలతో పాటు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, అలాగే మనం దాన్ని అసలు రాకుండా ఉండాలంటే ఎటువంటి ప్రొడక్ట్స్ వాడాలంటూ చాలా క్లియర్గా చెప్పారు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, అంటే ఆరోగ్యకరమైన జీవన విధానం, అది కూడా సహజ పద్ధతులతో మనం దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. మనందరికీ తెలిసిందే, మన పూర్వీకులు అంత గట్టిగా ఉండేవాళ్ళు ఎందుకు అంటే ఇదిగో ఇలాంటివన్నీ వాళ్ళు పాటించేవాళ్ళు కాబట్టి. బట్ ఇప్పుడున్న జీవన శైలిలో అలాంటివన్నీ తూచా తప్పకుండా పాటించడం కష్టం కాబట్టే ఇక్కడ మన లీ హెల్త్ డొమైన్ వాళ్ళు ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. సో మీకు గనక ఈ ప్రోడక్ట్స్ అన్నీ కావాలి అనుకున్నట్లయితే అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే www.leehealthdomain.com వెబ్సైట్ కూడా వెళ్ళి మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీ అడ్రస్కి వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఒకవేళ కాదు అనుకున్నప్పటికీ కూడా ఒకవేళ ఈ వెబ్సైట్కి వెళ్ళడం ఇవన్నీ మీకు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, పల్లెటూరు వాళ్ళు, వాళ్ళకు కూడా సౌకర్యాలు కల్పించడం కోసం ఒక 3 నెంబర్లు ఉంటాయి. సో ఆ నెంబర్లకు కాల్ చేస్తే కూడా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. ఆ నెంబర్స్ ఏంటి అంటే మొదటిది 9100107480 అండ్ రెండో నెంబర్ వచ్చేసి 8977030218. ఇంకా మూడో నెంబర్ కూడా ఉండిందండి. సో 9508297374. సో ఈ 3 నెంబర్లలో ఏ నెంబర్కైనా కాల్ చేసి మీరు లీ హెల్త్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కానీ తప్పకుండా వాడండి, ఖచ్చితంగా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా వీటిని తయారు చేశారు. 0 కెమికల్స్ అండ్ కెమికల్స్ ఉండకపోగా ఇది తినడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు అండ్ ఆరోగ్యకరమైన జీవనాన్ని మనం వీటి ద్వారా స్టార్ట్ చేయొచ్చు, పొందవచ్చు, ఎప్పటికీ హెల్తీగా ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయాలని కోరుతున్నాను. నమస్తే.